అండి. నా పేరు చందు పవన్ కుమార్ రెడ్డి. నేను ఏఎంఎల్ బ్లడ్ క్యాన్సర్. అండ్ యాక్చువల్గా ఫస్ట్ ఫీవర్ వస్తూ ఉంది కంటిన్యూస్గా. సో మేము ఫస్ట్ ఫీవర్ రావడం వల్ల నార్మల్గా ఊళ్ళో డాక్టర్ చూపించాము. చూపిస్తే ఆయన ఫీవర్ ఒకటే కాదు, బ్లడ్లో ప్రాబ్లం ఉంది, ఒకసారి హైదరాబాద్ వెళ్ళండి అన్నారు. సో హైదరాబాద్ వెళ్ళాము. వెళ్తే అక్కడ వాళ్ళు చెప్పారు బ్లడ్ క్యాన్సర్ అని, ఏఎంఎల్ అని చెప్పారు. అక్కడి నుంచి కర్నూలు సూర్యరెడ్డి సార్ని కాంటాక్ట్ అయ్యాము ఒమేగా హాస్పిటల్లో. అక్కడ ఆ సార్ అక్కడ ఒక 2 కీమోలు తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఆయన తగ్గలేదని చెప్పి ఇక్కడ డాక్టర్ రాకేష్ రెడ్డి సార్ గారిని కాంటాక్ట్ అవ్వమని చెప్పారు. సో మేము అక్కడి నుంచి వచ్చాము. నాది నంద్యాల, కర్నూలు డిస్టిక్. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి. ఇక్కడికి వచ్చాక సార్ని కలిసాము. సార్ మొత్తం మాకు ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి, మొత్తం ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. అడ్మిట్ అయ్యాము. మేము అక్టోబర్ 1 అడ్మిట్ అయ్యాము. అడ్మిట్ అయిన దగ్గర నుంచి నర్సెస్ అంతా నాకు కొంచెం కాఫ్ సివియర్గా కొంచెం కాఫ్ ఉండింది. సో ఆ కాఫ్కి ట్రీట్మెంట్ బాగా కేర్ తీసుకున్నారు సిస్టర్స్ అందరూ. డాక్టర్ గారు కూడా బాగా కేర్ తీసుకున్నారు. సో ఇప్పుడు అంతా బాగుంది. అండ్ సిస్టర్స్ అండ్ డాక్టర్ గారు మాత్రం చాలా బాగా కేర్ తీసుకున్నారు. ఎలా ఏంది కాఫ్ గురించి కానీ అండ్ ఈ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా నీట్గా నిదానంగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. స్టిల్ ఇప్పటికి కూడా కేర్ బాగా తీసుకుంటున్నారు. డిశ్చార్జ్ అయ్యాను నేను. ఇప్పుడు నాకంతా రికవర్ అయ్యాను, బాగుంది అండ్ స్టేబుల్గా ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ డాక్టర్ రాకేష్ రెడ్డి సార్ గారికి కేర్ తీసుకొని బాగా ట్రీట్ చేసినందుకు. అండ్ సిస్టర్స్, హాస్పిటల్ అంతా మెయింటెనెన్స్, వాళ్ళ సిస్టర్స్ కేర్ కానీ డాక్టర్ గారు కూడా చాలా బాగా కేర్ తీసుకున్నారు. అండ్ థ్యాంక్ యూ.